కొద్దిగా ఈరోజు ఆలస్యమైన సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతజయంతి ఉత్సవ సందర్భంగా మనందరూ కూడా అనంత కోటి ప్రణామాలు. వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మన బాల వికాస్ చిన్నారుల సమర్పణలో భాగంగా స్వామివారి దివ్య అనుగ్రహంతో 6-15 నిమిషాలకు వేద పఠనము చేసుకున్నాము. సాయి గాయత్రి మంత్రం కూడా చదువు అబ్బాయి ముందుకు వస్తారు. తర్వాత చిన్న చిన్నవి అంటే ప్రకృతి ద్వారా మనం నేర్చుకునే పాఠాలు అనే అంశం కింద ఒకటి చెరుకుగడ, చెరుకు రసం, చెరుకుగడ ద్వారా ఒక నీతిని తెలియజేస్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే వృక్షం, ఇంకొకటి పర్వతాలు. అంటే వాటి ద్వారా మనం ఎలాంటి నీతిని నేర్చుకోవాలి అన్న అంశాలను గురించి పిల్లలు ఒక చిన్న చిన్న చాట్ల ద్వారా ద్వారా చక్కటి సందేశం మన పిల్లలు అందిస్తున్నారు. తర్వాత దివిలో భూమిలో సర్వజీవనం ఒక గ్రూప్ సాంగ్ మనం అందరం కలిసి పాడాలి. తర్వాత సత్యసాయి బాల వికాస్ పాలన మన గ్రూప్ డాన్స్ అమ్మాయిలు వాళ్ళ నృత్య ప్రదర్శన చేస్తారు. తర్వాత నేటి యశోద కరణం సుబ్బమ్మ గారి గురించి ఒక నృత్య నాటకానికి చిన్నారులు ప్రదర్శిస్తారు. తర్వాత కలియుగ అవతార సత్యసాయి అవతార అని చెప్పేసి అందరూ కూడా పాల్గొని మన శ్రీరాముని జన్మదినం 100వ జన్మదినాన్ని చూడలేదు, శ్రీకృష్ణుని కూడా చూడలేదు. అలాంటి వాళ్ళము స్వామివారితో ఎంతో మంది ఇక్కడ ఉన్నవాళ్ళు స్వామివారి దగ్గరనే చదువుకున్న భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే వాళ్ళు, వారితో ఉన్న వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు అంతర్జయంతి వసంత ఉత్సవాలలో మనం అందరం పాల్గొంటున్నారు. నిజంగానే మనం ధన్యజీవులను స్వామివారికి శుభాభినందనలు తెలుపుతూ ఇప్పుడు మొట్టమొదటిగా గాజులపేట సెంటర్ నుండి దండాలయ్య అని పిల్లలు స్వామికి వందనాలు తెలుపుతూ వారి నృత్య ప్రదర్శనలో మన ముందుకు వస్తున్నారు.
తెలియజేశారు. తర్వాత ఈరోజు నేను వృక్షముల గురించి చెప్పబోతున్నాను. వృక్షములు ఎటువంటి భేద భావములు లేక తమ నీడను ఫలములను అందరికీ అందిస్తాయి. అలాగే తన కొమ్మలను నరికిన వారికి, అలానే ఫలములను రాళ్లతో కొట్టిన వారికి కూడా సుఖాన్ని అందిస్తాయి. అదేవిధంగా మానవులు కూడా ఎలాంటి భేదభావము లేకుండా తన మిత్రులకే కాక శత్రువులకు కూడా ఉపకారం చేయాలి. సాయిరామ్. వాళ్ళని చిన్న బాల్యం నుండే భగవంతుడు బాల వికాస్ ద్వారా వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా మనం కూడా మనతో అయినంత వరకు ఇరుగు పొరుగు చూసి వారికి చేతనైన పరోపకారం చేయాలి. అంత చక్కటి బాలబాలికల కోసం సాయిరామ్ నాన్న మీ నాట్య ప్రదర్శన అయిపోయింది అని చెప్పేసి మాట్లాడదు. మన సత్యసాయి భగవాన్ల వారు దివి నుండి భూమికి దిగివచ్చి పిల్లల బంగారు భవిష్యత్తు కోసము బాల వికాస్ అనే కల్పవృక్షాన్ని మనకు ప్రసాదించిన గొప్ప దేవుడు అన్నమాట. అలాంటి ఆ సత్యసాయి బాబా వారి యొక్క ఆ విద్యా విధానం గురించి, మళ్ళీ అలాంటి మానవతా విలువల గురించి, అంటే మనిషి అనేది మానవతా విలువలతో కూడిన చదువు నేర్చుకోవాలి. మామూలుగా మనం అందరం కూడా మానవతా విలువలు కాదు, మనం నేర్చుకునే చదువు అంతా కూడా ధన సంపాదన కోసం. అలాంటి చదువు కాకుండా మానవతా విలువల కోసం చదువు నేర్చుకోవాలి. మనందరినీ కూడా ఆనందింపజేసి స్వామి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందగలని కోరుచున్నారు. జై సాయిరామ్. రావాలి నన్ను కోరుతున్నాను. సత్యం, మీ విద్యార్థులు ఎంత చూడముచ్చటగా నృత్యం చేశారయ్యా. వారికి విద్యాబుద్ధులు నేర్పడమే నా విద్యుక్త ధర్మం. ఈ పిల్లలే నా ఊపిరి. సత్యం, ఈ పాఠశాల పెట్టాలని, వాళ్ళందరినీ నీ బిడ్డలా ప్రేమగా చూసుకోవాలని, ఇదే నిరంతర వ్యాపకంగా చేసుకోవాలని ఎప్పుడు అనిపించిందయ్యా? నీకు తెలుసు శ్రీధరం, నాకు పిల్లలు లేరని. ఆ మనోవ్యధతో ఉన్న నాకు ప్రశాంతిని వెళ్ళమని, భగవాన్ బాబా వారిని దర్శించమని, దయామయుడైన ఆ స్వామిని ప్రార్థించమని మిత్రుడు సలహా ఇచ్చారు. మరి ప్రశాంతిని వెళ్ళావా? బాబా వారిని దర్శనం చేసుకున్నావా? సతీ సమేతంగా ప్రశాంతిని వెళ్ళాను. ప్రేమమూర్తి భగవాన్ బాబా వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాను.
ఒక్క బిడ్డని స్వామి అని గుండె కరిగేలా ప్రార్థించాను. బాబా కరుణించారా? చెప్పాను. కుతూహలం కొద్దీ ప్రశాంతి నిలయంలో పాఠశాలని, ముద్దుల మూటగట్టే పిల్లల్ని చూశాను. జీవితంలో మొదటిసారిగా నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది. ఆస్తంతా అవి ఈ పాఠశాలకు ఉంచాను. ఆ స్వామి అనుగ్రహంతో 10 సంవత్సరాలుగా ఎంతో మంది పిల్లలు ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు. శ్రీధరం బాబా కరుణ చూశాను. ఒక్క బిడ్డలు అడిగితే ఎంతమంది బిడ్డలను అనుగ్రహించాడు. భావితరాలను తీర్చిదిద్దే గొప్ప సేవ ఎంచుకున్నావు సత్యం. ప్రశాంతి నిలయం వంటి వాతావరణం, బంతిపూల వంటి పిల్లల్ని చూస్తుంటే మనస్సు ఆనందంతో నిండిపోతుంది. బాబా సాక్షాత్తు ఇక్కడ ఉన్నారనిపిస్తోంది నాకు. వస్తాను సత్యం. మంచిది. మహాప్రభు రక్షించండి, రక్షించండి. ఎవరు మీరు? నా కాళ్ళ మీద పడ్డదెందుకు? లేవండి, లేవండి. అమ్మో, మీ కాళ్ళు వదిలేయడమే. వదలండి. రక్షిస్తాను లేవయ్యా అని మీరు అభయం ఇచ్చే వరకు మీ కాళ్ళు వదలండి. నేను మిమ్మల్ని రక్షించడం ఏమిటండి? విడ్డూరం కాకపోతే? అలా అడగండి మాస్టర్. మీరే నాకు దిక్కు. ముందు మీరు రక్షిస్తానండి. అసలు విషయం చెప్తాను. సర్లేండి, అలాగే రక్షిస్తాను. ముందు లేవండి మీరు. అభయం ఇచ్చేది కదా, అయితే లేస్తాను. మీరెవరో భాగ్యవంతుల్లా ఉన్నారు. నేను చూస్తే సామాన్యమైన పాఠశాలకు హెడ్ మాస్టర్. నేను మిమ్మల్ని రక్షించడం ఏమిటండి? ఎంత మాట అన్నారండి? భగవంతుని 10 అవతారాల తర్వాత 11వ అవతారమే స్కూల్ మాస్టర్ గారండి. అందుచేత దేవుడు భూదేవిని రక్షించినట్టు మీరు నన్ను కాపాడండి. అది సరే, ఇంతకీ తమరెవరు? మీ కథ ఏంటి? అలా అడగండి చెప్తాను. నా పేరు ఆనందపురం బ్రహ్మానందం. చిన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని. అది చూసి ముచ్చటపడి మా తాత నాకు బ్రహ్మానందం అని పేరు పెట్టాడు. తమరు ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం అండి. ఏం వ్యాపారం? ఇది అది అని లేదండి. గోంగూర పచ్చడి నుండి గోదావరి ఇడ్ల వరకు, పచ్చిమిర్చి దగ్గర నుండి పట్టు చీరల వరకు ఆనందపురంలో ఆగాని 60 ఇళ్ళు 2 కార్లు ఉన్నాయి. మీలాంటి వారిని నేను రక్షించడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాను. అలా అనకండి, తమరే రక్షించగలరు. ముందు మా బుజ్జిగారు పరమానందాన్ని, తద్వారా నన్ను మీరు రక్షించి తీరాలి. ఒరే మాస్టర్కి దండం పెట్టరా. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. ఏం చదువుతున్నారు బాబు? ఆ ఒక్కటి అడగండి. మాస్టారు, నువ్వు ఉండరా, నన్ను చెప్పని. మా వాడు సరిగ్గా చదువు చెప్పేవాడు లేక పడిపోతున్నాడండి. అలాగా? ఏ క్లాస్ చదువుతున్నావు బాబు? క్లాస్ అంటే తగ్గించండి. పనికిరాని పద్యాలన్నీ నేర్చుకుని పడిపోతున్నాడండి. 4 ఇంగ్లీష్ బుక్కలు నేర్పేవాడు మా ఊళ్ళో లేడండి. ఇందాక మీ ఇది ఒక పద్యం చదువు బాబు. అమ్మో వద్దండి, వింటే మీకు మతిపోతుంది. పిల్లలకి చదువు చెప్పే ముందు వాళ్ళకి వచ్చింది ఏమిటో తెలుసుకోవాలి కదా బ్రహ్మానందం గారు. ఓహో అలాగా, అయితే సరే ఓ పద్యం చదువురా బుజ్జి. నీ పాద కమల సేవయు నీ పాదాచకుల తోడి నేయము నితాంత పారభూతదయయును తాపస మందార నాకు దయసేయగరే. ఇదిగో ఇదండి వరుస. ఇలాంటి పద్యాలన్నీ సరి పడిపోతున్నాడండి. ఇది చాలా మంచి పద్యం నాన్న. అబ్బా నువ్వు ఉండరా, నన్ను మాట్లాడి. నిజమే బ్రహ్మానందం గారు, ఎంతో మంచి పద్యం అది. మా వాడు గౌతమ బుద్ధుడు గాంధీ మహాత్ముడు అవుతాడు. మంచిదే కదా. దేశానికి మంచిదండి, నాకేం మంచి. ఆశ్చర్యంగా ఉంది. మీ వాడు గొప్పవాడు కావడం మీకు ఇష్టం లేదా? ఏం గొప్ప అండి, గాంధీ గారికి గౌతమ బుద్ధుడికి విగ్రహాలు ఉన్నాయి, కానీ నాకు తెలియగలుగుతాను వాళ్ళ సంపాదన ఎంతండి. అజరామరమైన కీర్తి వారి సంపాదన, మానవ జాతి ఉద్ధరణ వారి సంపాదన. ఆ సంపాదన బ్యాంక్ అకౌంట్లో పడదు కదండి. పేరు ప్రతిష్టలతో కడుపునిడుతుందా మాస్టారు? వారు సంపాదించిన ఘనత సమాజాన్ని సుఖ సంతోషాలతో నింపింది. దానివల్ల మనకేం లాభం మాస్టారు? మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు కదా. అయితే ఇంతకీ మీ అబ్బాయి ఏం కావాలనుకుంటున్నారు మీరు? మా వాడు అమెరికాలో 60 కోట్లకు అధిపతో ఆడంబాంబుల వ్యాపారం కావాలండి. ఆడంబాంబుల వ్యాపారమా? ఈ రోజుల్లో వాటికే కదండి ఎక్కువ డిమాండ్.
ధనం కోసం ప్రజలను నాశనం చేసే మరణాయుధాలంతా. పెద్ద పెద్ద దేశాలే బాంబులు అమ్ముతూ ఉంటే మనం చేస్తే తప్పేమిటి మేస్తారు? నేను కారులో తిరుగుతున్నాను, మా వాడు విమానంలో తిరగాలి, అది నా కోరిక. నాకు విమానం వద్దు నాన్న. నువ్వు ఇరా ఎప్పుడు విమానం ఎక్కడబడి నీకేం తెలుసురా? సంపాదించాను, మా వాడు కోట్లలో డాలర్లు సంపాదించాడు, అది నా కోరిక. అందుకు నన్నేం చేయమంటారు? అర్జెంటుగా మా వాడిని మీ స్కూల్లో చేర్చుకుని ఈ పద్యాలు శ్లోకాలు వాడి బుర్రలోంచి తుడిచేసి ఎంగుడాలు బెల్, బాబా బ్లాక్ షీప్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాడి బుర్రలో దట్టించేసి కేజీ లెక్కన ఇంగ్లీషులు చెప్పేసి 10 ఏళ్లలో ఫారిన్ దొరలా మా వాడిని తీర్చిదిద్దాలి. ఏడాదికి 25,000 50,000 చెప్పండి, వెంటనే ఫీజు కట్టేస్తాం. బ్రహ్మానందం గారు, ఇదన్నమాట మీ ఆలోచన. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? మరి మీరెందుకు ఆ వ్యవసాయం చేయలేదు? ఆత్మహత్య చేసుకోలేక, అదిగాక ఆ వృత్తి, దాని మీద వచ్చే సంపాదన, మా నాన్న పద్ధతి నాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? మా వాడికి ఆ పనికి మాలిన పద్యాలన్నీ నేర్పింది మా నాన్నేనండి. నేను తన మాట మీద లేదని నా కొడుకులు పట్టుకున్నాడు. నా కోపం వచ్చి మా నాన్నని వృద్ధాశ్రమంలో పడేశాడు. సాయంగా ఉంటుందని మా అమ్మని కూడా తోడుగా అక్కడికే పంపించేశాడు. కానీ మా పాఠశాలలో విద్యా విధానం వేరుగా ఉంది. చదువుతో పాటు మానవతా విలువల్ని వికసింపచేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని బోధిస్తాం. మా పిల్లల ఆటపాటలు చూడండి. Thank you.
చీకట్లు పారదోలే శాంతి దీపాలు మీరే వెలిగించాలమ్మా. తప్పకుండా వెలిగిస్తారు మాస్టారు. పిల్లల్ని కన్నబిడ్డల్లా ప్రేమించే మీరుండగా ఎందుకు వెలిగించలేదు? మాస్టారు, వరహాలు గారు వచ్చారు. నమస్కారం, రండి. సూర్యాన్ని తీసుకురా, సామాన్తో సహా. ఇలా హఠాత్తుగా ఎందుకు తీసుకెళ్తున్నానని మీ ప్రశ్న. కారణం చెప్పమన్నారా? మీరు చెప్పే చదువు నాకు నచ్చలేదు. మా వాడిని రాజకీయ దురంధులని చేయాలనుకున్నాను. మీరు రాముడి గురించి చెప్పారు. మంత్రిగా చూడాలనుకున్నాను. మీరు వేల మంత్రాలు నేర్పడం ప్రారంభించారు. ప్రపంచ నేతలు చేయాలనుకుంటుంటే ప్రహ్లాదుడిగా మార్చాలనుకుంటున్నాను. అందుకే మా వాడిని మీ స్కూల్ నుంచి మార్చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఈ స్కూల్లోనే చదవాలనుకుంటున్నాను నాన్నగారు. తండ్రిని ఎదిరిస్తావా? సన్మార్గానికి అడ్డు తగిలినప్పుడు ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించాడు. తండ్రిని ఎదిరించమని బోధించారా మాస్టర్? మాస్టర్ నేర్పలేదు, మీరే నేర్పారు. అసలు తల్లి తండ్రి అనే పదాలకు అర్థం తెలుసా మీకు? ఏం లోటు చేసావు? నీకు ₹1,00,000 పెట్టి స్టడీ రూమ్ కట్టించాను. బంగారు పంజరాన్ని సృష్టించారు నా కోసం. ఎయిర్ కండిషన్ పెట్టించాను. ఈ చెట్ల కింద కూర్చోండి, అసలైన చల్లదనం అంటే ఏమిటో తెలుస్తుంది. ఖరీదైన బట్టలు కొన్నాం. తాటాకు బొమ్మలకి పట్టుగుడ్డలు కడతారు అంటే ప్రేమ ఉన్నట్ట? ₹1,00,000 ఫీజు తీసుకునే స్కూల్లో చేర్పిస్తాను. అందమైన ఖరీదైన బంధీకాన్ అంటే అంతకంటే బాగుంటుందేమో. మరో ₹1,00,000 పెట్టి కొత్త టీవీ కొన్నాం. కొడుకును పెడదారి పట్టించడానికి చక్కటి రాజబాట వేశారు. టీవీ దాని పేరులోనే ఉంది, టెర్రర్ అండ్ వైలెన్స్ అని. అయితే మేము చేసిన లోటేమిటి? నాన్న, అన్నం తిన్నావా అని ఎప్పుడైనా ప్రేమగా అడిగారా? మా మాస్టర్ గోరుముద్దలు తినిపించారు. అమ్మ తన ఒడిలో నిద్రపుచ్చి ఎప్పుడైనా జోలపాడిందా? జో అచ్యుతానంద అన్న పాట విన్నది ఈ బడిలోనే. నాకు పాఠశాలే ఇల్లయింది, ఇల్లే జైలయింది. పంజరంలో పక్షిలా ఒక్కడే ఉండేవాడిని. అమ్మ మీరు పదవుల కోసం మారాటం, కోట్లు గడించడం కోసం పోరాటం చేస్తూ రాత్రింబవళ్ళు తిరిగేవారు. నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే మీరు పాలేరుని చేదరించుకునే ఈ అప్పన్న రక్తదానం చేసి నా ప్రాణాలు కాపాడాడు. నేనెందుకు మీ మాట విన్నానో ఇప్పుడు చెప్పండి. అమృతం వంటి ప్రేమ పంచిన మాస్టర్ని అప్పన్నని ఎందుకు వదిలిపెట్టాలో చెప్పండి. ఊరుకు సూర్యం. వరహాలు గారు, ఆ పసి మనసులోని ఆవేదన చూశారా? ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు తమ పక్కని కూర్చోబెట్టుకుని, నాయన ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన శరీరాన్ని పోషించిన శివి చక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టాము. సత్యం కోసం సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిన సత్య హరిశ్చంద్రుడు పాలించిన దేశం నీది. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన రాముడికి నువ్వు వారసుడివి. గుండెలోంచి తుపాకీ గుండె దూసుకుపోతూ ఉంటే అమ్మా అని ఆక్రమణ చేయకుండా రామా అని భగవంతుడిని తలచిన గాంధీ పుట్టిన పుణ్యభూమి నీదే అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు మాస్టర్. ధనం అన్ని సమస్యల్ని పరిష్కరించగలదు అనుకున్నాను. సూర్యం, మీ నాన్న క్షమించు. అప్పన్నని మీరు చేదరించుకున్నారు. కానీ ఈరోజు అతని కొడుకు భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో చదువుకుంటున్నాడు. నేను ఆ బాబా వారి దివ్య సన్నిధిలో ఆ సరస్వతీ నిలయంలో చదువుకుంటాను. ఒకవేళ సీటు రాకపోతే బాబా మీ కాలేజీ మెట్లైనా కడిగే భాగ్యం ప్రసాదించమంటారు. ఆ సరస్వతీ పీఠాన్ని శుభ్రం చేసి తరిస్తారు. బృహస్పతి వంటి గురువులు, ప్రహ్లాదులు వంటి శిష్యులు పురాణాల్లో విన్నాము. ఈరోజు పుట్టపర్తిలో చూస్తున్నాము. బ్రహ్మానందం గారు, మీ ధనదాహం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు దూరం చేసింది. లోకంలో మన మంచి కోరేవారు, మనల్ని మనసారా ఆశీర్వదించేవారు, మన శ్రేయస్సు కోసం దైవాన్ని ప్రార్థించేవారు మన తల్లిదండ్రులే. దైవాలుగా పూజించవలసిన వారిని వృద్ధాశ్రమంలో చేర్చినందుకు మీరు సిగ్గుపడడం లేదా? మాస్టర్, నా కొడుకు కోర్టు సంపాదించాలని ఆశపడ్డాను తప్ప ఇవన్నీ ఆలోచించలేదు. వరహాల గారు, బ్రహ్మానందం గారు, ఎప్పుడైనా భారత భావత రామాయణాలు చదివితే తెలిసేది మానవత్వం ఏమిటి? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనలు, గాథలు వింటే తెలిసేది మన ధర్మం ఏమిటి? నాన్నగారు, పదవీ వ్యామోహం అహంకారాన్ని పెంచుతుంది, మమకారాన్ని తుడిచివేస్తుంది. మనిషిని మృగాన్ని చేసిన దూరం చేసుకోకండి. బ్రహ్మానందం గారు, త్యాగం చేత మాత్రమే మనిషి కీర్తిని సంపాదించుకుంటాడు. ప్రేమతో చేసిన సేవ చేత మాత్రమే చిరస్మరణీయుడవుతాడు. మాస్టర్, అందరూ మా డబ్బు చూసి మమ్మల్ని పొగిడిన వాళ్ళే తప్ప మా తప్పులు చెప్పి
మమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించలేదు. 4 మంచి మాటలు చెప్పిన వారు మీరే. మీకు కృతజ్ఞతలు మేస్టర్. భగవాన్ సత్యసాయి బాబా వారు మా దైవం. భారతీయుల ప్రవర్తన ఎలా ఉండాలో మా బాబా చెప్పారు. మానవతా విలువల్ని పసివారి హృదయాల్లో ఎలా వికసింపచేయాలో కూడా చెప్పారు. పసివారిని ఆశయం మాస్టర్, ధన సంపాదనలో ఎన్ని అక్రమాలు చేశానో, ఎంతమందిని అన్యాయం చేశానో, ఎంతమంది పేదలు ఉసురు పోసుకున్నానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. గాంధీ గారు మీలాగే ఆలోచిస్తే మనకు స్వతంత్రం వచ్చేదా? జిజియాబాయి మీలాగే భావిస్తే శివాజీ వంటి ధర్మప్రభు మనకి లభించేవాడా? మాతృమూర్తి ఈశ్వరమ్మ మీలాగే ఆలోచిస్తే కోట్లాది మందికి ఉచితంగా మంచినీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం లభించేవా? ధనిక దేశాల బాంబులతో ఎన్ని దేశాలు శ్మశాన వాటిలేదు. అందుకే ప్రేమరాజ్యమే రామరాజ్యం అంటారు మా బాబా. మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది మేస్టారు. మా తల్లిదండ్రుల్ని ఈరోజే తీసుకొస్తాను. మంచి మనిషిగా జీవితం గడుపుతాను. మాస్టారు, ఉచితంగా విద్యను బోధించి దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, సేవాభక్తి గల విద్యార్థులు తయారు చేసే మంచి పాఠశాలను నిర్మించండి. ధనం నేనిస్తాను. పాఠశాలకి అన్ని వసతులు గల మంచి హాస్టల్ కట్టించండి. సహాయం నేను చేస్తాను. నా కొడుకుని మీకు అప్పగిస్తున్నాను. దేశం గర్వించే పౌరుడుగా. పితృదేవో భవ. ముందు మీకు నమస్కరిస్తాను నాన్నగారు. ఎందుకో తెలుసా? మీ తప్పు తెలుసుకుని మంచి గురువుకు నన్ను అప్పచెప్పినందుకు. నమస్కారం గురువు గారు. అఖండ విద్యా ప్రాప్తి వస్తు. మానవాళిని సన్మార్గంలో నడిపిస్తున్న బాబా గురించి చెప్పి మాకు మహోపకారం చేశారు. బాబా దర్శనం చేసుకునేందుకు ఈరోజే ప్రశాంత నిలయం బయలుదేరుతాం. ఆశీర్వదించండి. లోకా సమస్త సుఖినో భవంతు. చదువు నాటికలో అంటే పసిపిల్లల బాల్యంలో బాలబాలికల మనసు తెల్ల కాగితంలో ఉంటుంది కాబట్టి దానిపైన మంచి రాతలు రాస్తే మంచిగా తయారవుతారు, పిచ్చిని కలిగిస్తే పిచ్చిగా తయారవుతారు. అందుకని చెప్పేసి పిల్లలందరూ కూడా మంచి లక్షణాలు బాల్యం నుండి నేర్చుకొని చక్కటి విలువలు నేర్చుకోవాలి. విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని ఒక చక్కటి సందేశం కే విష్ణు బ్రహ్మానందం మంచి పాత్ర పోషణతో మనందరికి కూడా ఆనందాల విందును అందించిండు. తర్వాత హన్సిక్ భుజిగాడు, నిజంగానే భుజిగాడు అంటే ప్రహ్లాద చూపించి మంచిగా మనకు చాలా ఆనందాన్ని ఇచ్చాడు. తర్వాత హేమంత్ వరహాలు నిజంగానే దర్శనంతో చక్కటి చక్కగా అందించాడు. తర్వాత ఆశీష్ అప్పన్న సూపర్ పాలేరు పాత్రను చక్కగా పోషించిండు. తర్వాత విద్యార్థులు సుహాస్, ఉదయ్, శ్రీతేష్ చక్కగా నటించినందుకు డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీర్వాదాలు అనుగ్రహాలు గండుగా ముందుగా ఉండాలని కోరచ్చు. జై సాయిరామ్.
చక్కటి సందేశాన్ని అందించారు. అయితే దీంట్లో ఆద్య, హర్షిని, శరణ్య, సౌందర్య, చెరుకు చాలా తీపిగా ఉంటుంది. ఆ చెరుకు గడ గురించి ఆయన ఏం చెప్తాడో మనం అందరము విందాం, తెలుసుకుందాం. ఆయన ఉద్దేశం ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నేను ఈరోజు చెప్పబోయేది చెరుకు గడ. చెరుకు గడ చక్కెరగా మారి తనలోని మాధుర్యతను అందరూ అనుభవించారు. నేను ఈరోజు చెప్పబోయేది పర్వతం. పర్వతము సూర్యుని వేడిని వానని శాంతితో ధైర్యంతో ధరించి సహనశీలతను నిరూపిస్తాడు. అదేవిధంగా మానవుడు కలిగే నష్టములను సుఖ దుఃఖములను ధైర్యంగా ఎదుర్కోవాలి. పర్వతాలను మేడం మంజులా మేడం గారి ఆధ్వర్యంలో ఈ నాటక ప్రదర్శన జరుగుతుంది. చూసి అందరికీ హృదయపూర్వక సాయిరామ్. కరణం సుబ్బమ్మ మనకు రేటి యశోద అని చెప్పుకుంటున్నాము. నిజంగా ఆమెకు ఈశ్వరముకు ఎంత విశిష్టత ఉందో కరణం సుబ్బమ్మ కూడా అంతే విశిష్టత ఉంది స్వామివారి జీవితంలో. మనందరి మహిళా మనులకు కూడా ఎంతో మార్గదర్శకత్వం చూపించే పాత్రలు వీరిద్దరికి. కరణం సుబ్బమ్మ గారు మనందరం కూడా స్వామివారి శతవర్ష జన్మ దినోత్సవం సందర్భంగా గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటి తెలుసా? ఆమె చేసుకున్న సేవల ఫలితంగా స్వామివారు మొట్టమొదటగా స్వామివారి వస్త్రం, దివ్య వస్త్రం కుట్టి ఇచ్చడానికి అవకాశాన్ని కరణం సుబ్బమ్మ గారికి ఇచ్చారు. మన స్వామివారి పాత మందిరం నిర్మించడానికి ఎంతో ఉదాత్త స్వభావంతో 33 సెంట్ల భూమిని ఆమె విరాళంగా స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకున్నారు. ఈశ్వరమ్మను గమనిస్తే ఆమె జీవిత చరిత్ర యూ క్యాన్ హ్యావ్ ఎ జాయ్ఫుల్ రైడ్ అనిపిస్తుంది. అంటే ఆమె మొట్టమొదటిగా ఏమనుకుంది? నేను నా కొడుకు సత్యం అనుకుంది. తరువాత గమనించింది స్వామివారు చెప్తూ ఉంటే నేను అని ఉండకూడదు, మనము అంటే ఐటు వీకి ప్రయాణం చేసింది. తరువాత స్వామి నిజంగా దేవుడు అని భగవంతుడు అని గ్రహించి ఐటు వీటు వీ ప్రయాణం చేసింది. కానీ కరణం సుబ్బ మాత్రం చిన్నప్పటి నుంచే సత్యం అంటే స్వామి చిన్నప్పుడు పేరు ఏంటన్నా సత్యం, సత్యం భగవంతుడు అని గ్రహించగలిగింది. అంటే అది స్వామివారి అనుగ్రహం. జన్మ జన్మల నుంచి ఆమె పొందిన పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఆమె వృద్ధురాలైనా కానీ పిల్లలు కలగలేదు, కానీ స్వామివారి దివ్యత్వాన్ని గ్రహించింది. స్వామివారు కూడా ఎప్పుడు కూడా ఈశ్వరమ్మను గృహం అమ్మాయి అని పిలిచారు, అమ్మ అని పిలవలేదు. కానీ కరణం సుబ్బమ్మని అప్పుడప్పుడు అమ్మ అని సంబోధించేవారు అన్నమాట. ఎంత భక్తిని గ్రహించి ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ బంధాలు అనుబంధాలు ఏర్పడుతున్నాయి స్వామితో అని చెప్పి స్వామి వెళ్ళి కరణం సుబ్బమ్మ ఇంట్లో ఉన్నారు. పుట్టపర్తిలో కొన్ని సంవత్సరాల వరకు కరణం సుబ్బమ్మ ఇల్లు మనల్ని చూడనిచ్చేవారు, కానీ ఇప్పుడు అలో చేయట్లేదు. అది కూడా మంచి పరిస్థితిలో లేదు అన్నమాట. కాబట్టి కరణం సుబ్బమ్మ కొన్ని ఘట్టాలను, ముఖ్య ఘట్టాలను ఆమె జీవితం నుంచి తీసుకొని ఆమె మనకు ఉత్తమ భక్తురాలుగా ఎట్లా ఉండగలిగింది అనేది మనకు ఈ సంగీత నృత్య రూపకం నేటి యశోద కరణం సుబ్బమ్మలో గ్రహిస్తాం. నాన్న ఈ నృత్య రూపకంలో ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి గర్ల్స్ సెక్స్ అయితే బాయ్స్ సెక్స్. అవునమ్మా,
మంచిని పెంచడానికి, చెడును త్రుంచడానికి నేనే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. నన్ను నమ్మిన వారికి అభయమిచ్చి ఆశీర్వదిస్తాను. వారి చేయి పట్టుకు నడిపిస్తాను. నన్ను నమ్ము తల్లి. భగవంతుడు దయామయుడు ఉంటాడే, మరి నా పట్ల ఎంత నిర్దయ చూపించాలని కదయ్యా? దానికి కారణం నువ్వే తల్లి. నేనా? అవును, నువ్వే. నేను ప్రతి అవతారంలోనూ నన్ను భగవంతుడు తెలుసుకునేందుకు భక్తులకు, ప్రజాబాహుళ్యానికి అనేక లీలలు ప్రదర్శిస్తాను. దివ్యానుభూతులను ఇస్తాను. అద్భుతాలను ప్రదర్శిస్తాను. నా లీలలు చూస్తూ దివ్యానుభూతుల్ని అనుభవిస్తూ కూడా ఎవరు నన్ను భగవంతుడని తెలుసుకోరో, విశ్వసించరో వారికి దూరం అయిపోతారు. కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను సేవించి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తావు. అనేక దివ్యానుభూతులను పొందుతావు. భక్త శిరోమణిగా, అపర యశోదగా కీర్తింపబడతావు. మరణించిన నిన్ను పునర్జీవితురాలను చేసి నా స్వహస్తాలతో కన్న కొడుకు కన్నా మిన్నగా తులసి తీర్థాన్ని నీకు అందించి, నువ్వు కోరిన ప్రకారం నా దివ్యమంగళ స్వరూపాన్ని నీ చివరి క్షణంలో దర్శనమిచ్చి నీకు సద్గతి కల్పిస్తాను. ఈశ్వరమ్మా, నా బాలకృష్ణుడేనమ్మా. బాలకృష్ణుడా? బాలకృష్ణుడేనమ్మా. సత్యాన్ని ఎప్పుడైనా పరీక్షగా చూసావా? చంద్రబింబం లాంటి ముఖం, శివుని జటాజూటం లాంటి ఆ తలకట్టు, చెరగని చిరునవ్వు, చురికైన కళ్ళు, తిన్ని నలికే మాటలు, వేణుగానం లాంటి తీయని పాటలు వింటూ ఉంటే మన సత్యం బాలకృష్ణుడు అనిపించడం లేదు? అవును సుబ్బమ్మ, నువ్వు చెప్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తోంది. అనిపించడం కాదమ్మా, ముమ్మాటికి నిజం. సత్యాన్ని చూస్తూ ఉంటే దివి నుండి దిగి వచ్చిన ఏ దేవుడో పసివాడే మన ఇంటికి నడిచి వచ్చినట్టుంది. ఇంతకీ సత్యం ఏడమ్మా? మీ ఇంటికి రాలేదా? ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కొంచెం చూడు సుబ్బమ్మ. నువ్వు ఇంటికి వెళ్ళి ఇస్తురమ్మా, నేను వెతికి తీసుకొస్తానులే. సత్య, నాయనా సత్య. అమ్మా, ఏమని పిలిచారు సత్య? అమ్మా అన్నా, ఇంకొక్క మాట పిలవలా నాయనా? అమ్మా. చాలు నాయనా, నీలాంటి బాలకృష్ణుడి చేత అమ్మా అని పిలిపించుకున్నానయ్యా. ఈ జన్మకి ఇది చాలు. నువ్వు ఇలా కొండల్లో కోణంలో తిరిగితే ఎలాగయ్యా? నిన్నెలా కనుక్కోగలను? అలసిపోయావా అమ్మా? నీకోసం అలసిపోయిన ఆనందంగానే ఉంటుందిరా. అమ్మా, అమ్మా పిలిచావా? సత్యం, నీకోసం దోశ వేశాను,
తింటా అనిపించాను. అమ్మా, మరి నా స్నేహితులకు? నీ స్నేహితులకు కూడానా? నేను ఎప్పుడైనా ఒంటరిగా ఏదైనా తినడం చూసావా? స్వార్థం లేదమ్మా నాకు. అందరితో ప్రేమను పంచుకోవడమే నాకు అలవాటు. స్నేహితులంటే నీకెంత ప్రేమరా? నేను ప్రేమ పంచడానికే పుట్టానమ్మా. సరే, మీ వాళ్ళందరినీ పిలువు. మా అందరికీ చేతికిచ్చి సత్యకి మాత్రం నువ్వే తినిపించావు ఎందుకమ్మా? మీ అందరికీ ఇవ్వగా మిగిలిందే పెట్టానయ్యా. మీకు ఇవ్వకుండా పెడితే సత్యం తింటాడా? మీ అందరూ అంటే సత్యకి ఎంత ప్రేమో చూసారా? వాళ్ళు చూసి మీరు అందరినీ ప్రేమించండి. అలాగే సుబ్బమ్మ గారు. అమ్మా, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అని మన ఆర్ష సాహిత్యం చెప్పడం లేదా? అంటే ఈ కలియుగంలో మానవుడు తరించడానికి హరినామస్మరణను మించిన సాధనం లేదు 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 అని వేదాంతాలు చెప్పడం లేదా అమ్మా? ఈ విషయాలన్నీ నీకెలా తెలిసేదా? నువ్వే బాలకృష్ణుడు అన్నావు కదమ్మా, మరి బాలకృష్ణుడు తెలియని ఉంటాయా? ఉండు సత్య, నువ్వు నా ముత్యాల మూటలు రత్నాల రాసివి పగడాల పేరు సత్య. అమ్మా, ఏం సత్య? రేపు హరిజనవాడకు వెళ్తున్నాను, నువ్వు వస్తావా అమ్మా? అక్కడ వాళ్ళందరితో ఆడాలి పాడాలి
బ్రాహ్మణ్యం అడ్డొస్తుందా? అడ్డు రాదు సత్య, వస్తాను పదా. సత్య, సుబ్బమ్మ ఎక్కడికి వస్తానన్నది? హరిజనవాడు. అక్కడగా మీ వాడు అగ్నిహోత్రుడు ఏమి అన్నరా? అంతే అన్ని ఈశ్వరమ్మ. నేను వెళ్తే నేను ఈ కులభేదాలు పాటించకపోతే సత్య సంతోషిస్తాడు. వాడి ఆనందమే నాకు ఆనందం. ఎవరేమన్నా నాకు భయం లేదు. అక్క, ఎక్కడి నుంచి వస్తున్నావు? హరిజనవాడి నుంచి. ఆ మాట అనడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అందరినీ ప్రేమించాలని సత్య చెప్పాడు. వాడి మాటే నాకు వేదవాకు. అందుకే వెళ్ళాను. ఆ పసివాడు చెప్పడం నువ్వు విని ఆచరించడం వేచుగ్గా ఉంది. మాకందరికీ ఎంత తల ఉంది. సాటి బ్రాహ్మణ్యం ఏమనుకుంటుందని ఆలోచించావా? పెద్దదానికి ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జ్ఞానం ఉంది కాబట్టే సాటి మనిషిని పశువులా కాక మనిషిలా చూసి గౌరవించేదిరా. నీకు మతిపోయినట్టుంది. నేను అడిగే మాటకి సమాధానం చెప్పు. మతి ఎవరికి పోయిందో తెలుస్తుంది. అడుగు, ఏమిటి అడుగుతావు? నువ్వు పురాణాలు పారాయణ చేస్తావు, ప్రవచనాలు చెప్తావు. అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసుడు గంగపుత్రకు జన్మించాడు. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి బోయవాడు. కాళహస్తీశ్వరునికి కళ్ళిచ్చిన మహాభక్తుడు కన్నప్ప చెంచువాడు. ఎంగిలి పండుతో రాముడి తృప్తిపరిచిన శబరి బిల్లస్త్రీ. రాముడు కౌగలించుకున్న గుహుడు గిరిజనుడు. కృష్ణ భక్తుడు కన్నమదాసు హరిజనుడురా. అంటే దైవానికి ప్రియుడన్నమాట. వాళ్ళని దర్శించేందుకు వెళ్ళాను. నా బాలకృష్ణుడు సత్య చెప్పాడు. ఆ బ్రహ్మూర్తితో వెళ్ళాను. వాళ్ళు అమితంగా ఆనందించారు. ఇప్పుడు చెప్పు, ఎవరికి మతిపోయిందో? ఇలా వాదిస్తే చెప్పేదేముంది? ఇంకా ఏదో ఒక రోజున బ్రాహ్మణ్యంతో సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు గాయత్రి మంత్రం కూడా చెప్పించేస్తారు. ఆ రోజు ఎంతో దూరం లేదురా. నా సత్య పెద్దవాడై తానే గురువు దైవమై సకల మానవాళికి గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు. అందరూ ముక్త కంఠంతో దాన్ని కీర్తిస్తారు. కులం పేరుతో వాళ్ళకి భగవంతుడి దూరం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? చెప్పింది చాలు. వెళ్లే ముందు నా నిర్ణయం విను. నేటి నుండి నా ఆస్తిపాస్తులన్నీ సత్యం కోసం, Rupees 265 received on phone pay. సంపదను భగవంతునికే సమర్పిస్తాను. అర్థమైందా? ఇక వెళ్ళు. సరే, వెళ్తాను. శుభమ్మ గారు, ఈ రోజే కుక్కపట్నం వచ్చారా? అవును. ఏ అలా ఉన్నారు? నేను స్కూల్లో కొండప్ప మాస్టర్ సత్యాన్ని బెంచి మీద నిలబెట్టాడు. చాలా బాధ కలిగింది. నా సత్యను బెంచి మీద నిలబెట్టాడా? ఎంత బాధపడి ఉంటాడో. అదిగో కొండప్ప గారు ఇటే వెళ్తున్నారు. కొండప్ప గారు, పిలిచారా శుభమ్మ గారు? నిన్న మా సత్యాన్ని బెంచి మీద నిలబెట్టారా? తప్పైంది అమ్మగారు. తప్పు జరగకుండానే చూసుకోవాలండి. ఉపాధ్యాయ లక్షణాలు తెలుసా మీకు? పిల్లల్ని తన బిడ్డల్లా ప్రేమించాలి. చిరునవ్వులు చిందిస్తూ పాఠాలు చెప్పాలి. ఎప్పుడు కడిగి ముచ్చెలా ఉండాలి. పాఠం పిచ్చాలి. మా మాస్టర్కి అన్ని తెలుసునని పిల్లలు అనుకోవాలి. కర్రించుకుని దండించేవాడు కసాయవాడు అవుతాడు కానీ ఉపాధ్యాయుడు అవుతాడా? పెద్దదాన్ని చెప్తున్నాను. ఇవి కాస్త గుర్తు పెట్టుకోండి. సత్యం ఎప్పుడు శిక్షించకండి. మా సత్యమే గురువై ఏ విశ్వవిద్యాలయం స్థాపిస్తాడో మనకేం తెలుసు. ఆ సంస్థలో మాత్రం మా సత్యం పిల్లల్ని దండించలేవడు. ఇది మాత్రం నిజం. వాడి వెన్న మనసు, వెన్నెల చూపు నాకు తెలుసు. విషయమే అనుకున్నాను. సాయి సాయి అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ, నీ రూపాన్ని మనసులో ధ్యానిస్తూ నువ్వు అందించిన ఈ ఆనందాన్ని నవరవేసింది. నీ ఎవరికో అర్థం అయ్యింది.
ఆదరించావు. మీ దివ్య సుందర రూపాన్ని మనసారా దర్శించావు. ఒక్క చివరి కోరిక మన్నించు స్వామి. నా ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమయ్యే ముందు ఆ చివరి క్షణంలో మీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించే మహాభాగ్యాన్ని కలిగించి చాలు. బొక్క శ్రీమతి కరణం సుబ్బమ్మ గారు తన తుది శ్వాసం ఇచ్చారు. స్వామి సుబ్బమ్మకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారని, అందుకే స్వామి రాలేదని అందరూ అనుకున్నారు. డాక్టర్లు ఆమె మరణాన్ని ధృవీకరించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇచ్చేశారు. అందరూ దిగ్భ్రాంతి చెందేలా కరణ సుబ్బమ్మ గారిని పునర్జీవితాలను చేశారు. కన్న కొడుకుల ఆమె నోటిలో తులసి తీర్థం పోశారు. ఆమె మహదానందంతో సాయిరాం సాయిరాం అని స్మరిస్తూ తదేకంగా స్వామి సుందర వదనారవిందాన్ని చూస్తూ స్వామి అనుజ్ఞ తీసుకుంటూ సద్గతి పొందారు. సత్యసాయిని ముద్దుగా పెంచిన భాగ్యశాలినమ్మ, అమృతమూర్తి యశోదవమ్మ కరుణం సుబ్బమ్మ. సత్యసాయిని ముద్దుగా పెంచిన భాగ్యశాలినమ్మ, సత్యసాయిని ముద్దుగా పెంచిన భాగ్యశాలినమ్మ. సాయి మాటలే జీవన బాటక కుల భేదాలను తుంచావు. భక్తి గంగవు పొంగిపోవగా సాయి అని కీర్తించావు. సాయి మాటలే జీవన బాటక కుల భేదాలను తుంచావు. భక్తి గంగవు పొంగిపోవగా సాయి అని కీర్తించావు. మనసు మమత సిరి సంపదను సాయి పాదముల కర్పించావు. మనసు మమత సిరి సంపదను సాయి పాదముల కర్పించావు. సాయిని నమ్మి సద్గతి పొందిన భక్త శిరోమణివయ్యావు. సాయిని నమ్మి సద్గతి పొందిన భక్త శిరోమణివయ్యావు. సత్య సాయిని ముద్దుగా పెంచిన భాగ్యశాలివమ్మ, అమృతమూర్తి యశోదవమ్మ కరుణం సుబ్బమ్మ. అమృతమూర్తి యశోదవమ్మ కరుణం సుబ్బమ్మ. సత్య సాయిని ముద్దుగా పెంచిన భాగ్యశాలివమ్మ.
సాయిరాం. స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమాలు బాల వికాస్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయండి. రేపటి రోజు 23వ తేదీ నవంబర్ 23 స్వామివారి జన్మదినోత్సవం 100వ జన్మదినోత్సవం శతవర్ష జన్మదినోత్సవం కనుక ఉదయం 5 గంటలకు నగర సంకీర్తనతో కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాయండి. తర్వాత 10 గంటల తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, ప్రశాంతి పతాక ఆవిష్కరణ ఉంటుంది. 10 గంటల 10 నిమిషాల నుండి సామూహిక సత్యసాయి వ్రతాలు ఉంటాయండి. 12:30కి స్వామివారి సందేశము ఇతర కార్యక్రమాలు ఉంటుంది. 1 o'clock మహాప్రసాదం, అందరికీ కూడా భోజన ప్రసాదం స్వామివారి ప్రసాదం అందజేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి అలంకరణ సేవ, తర్వాత 6 గంటలకి ఓంకారము, తర్వాత భజనలతో కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఆ విధంగా కొనసాగి దాదాపుగా 9-9:30 వరకు డోలోత్సవము, స్వామివారి ఉయ్యాల పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సత్యసాయి భక్తులు, సాయి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిజామాబాద్ సమితిలోనే కాకుండా మనకున్న నిజామాబాద్లో వేరే సమితిలలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని సమితి భజన మండలిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మీకు దగ్గరగా ఉన్న సమితి భజన మండలిలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ జై సాయిరాం.